గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకొని రాంపురి అరవింద్ మాట్లాడే హక్కు లేదని పిసిసి సీనియర్ అధికార ప్రతినిధి కట్కం మృత్యుంజయమన్నారు. గురువారం జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ హయాంలోనే ఎన్ఆర్ఐ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. మతాల పేరిట విభజన చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ప్రజలు గుర్తించాలని ఆయన అన్నారు. జీవన్ రెడ్డి మహావృక్షమని కదిలించే ప్రయత్నం అనుకోవాలని హితవు పలికారు. సిమి ఉగ్రవాదం గూర్చి అరవింద్ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని, కాంగ్రెస్ హయాంలోనే సిమిని బ్యాన్ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసి రాముడు దేవుడు అని అనడం సరికాదని, రాముడు మాత్రం అందరికీ దేవుడని ఆయన ఈ సందర్భంగా రాహుల్ను ప్రధానిగా చేయడమే ముఖ్య ఉద్దేశమని, ఎన్నికల తర్వాత మేడిగడ్డ రిపోర్ట్ రాగానే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, బండశంకర్, దుర్గయ్య, కటార్ చంద్రశేఖరరావు, బాదినేని రాజేందర్, గుంటి జగదీశ్వర్, పుప్పాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మాత్రమే కాకుండా కూడా అనేక దేశాల లోపల ఒక మహిళా నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి నాయకురాలుగా కీర్తి పొందినటువంటి వ్యక్తి. భారతదేశం అంటే భారత జాతి అంతా కూడా మతాలకు సంబంధం లేకుండా జాతి యావత్ ఒక్కటే తాటిపైన ఉంటుందని చెప్పినటువంటి ఇందిరాగాంధీ గారి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం లోపల ఏకైక నాయకుడుగా చలామణిస్తున్నటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని విభజన చేసేటువంటి కార్యక్రమం లోపల నిమగ్నమై ఉన్నాడనేటువంటి మాట చెప్తా ఉన్నాం. ఆయనను పూర్తిగా తీసుకొని అడ్రస్ లేనటువంటి వాళ్ళు అరవింద్ లాంటి వ్యక్తులు ఇవాళ అక్కర్లేనటువంటి విషయాలను ఇవాళ రాష్ట్రం లోపల లేదా ఈ నిజామాబాద్ పార్లమెంట్ పరిధి లోపల ఏదో ఇవాళ పేపర్ లోపల చూస్తా ఉన్నాం. మీ ఉగ్రవాదులకు జీవన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. బుద్ధి లేదా అరవింద్? జ్ఞానం నీకు లేదా, మీ ప్రధానమంత్రికి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. టిమిని ఎవరు రద్దు చేసిన దేశం లోపల ఇది ఉగ్రవాద సంస్థగా గుర్తించి రద్దు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా? దయచేసి నీకు జ్ఞానం లేకపోతే మీ తండ్రిని అడుగు. ఆయన అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నీడ లోపల పనిచేసి వాళ్ళ సరే మీ అందరి దాని విషయం లోపల అటు ఇటు ఏమైనా అయినావు తప్ప ఆయన అడుగు. నీకు చరిత్ర తెలియదు. నువ్వు ఉత్తగా భారతీయ జనతా పార్టీ మోడీ అనేటువంటి ఒక పేరు మీద ఎలక్ట్ అయినటువంటి వ్యక్తివి. వాళ్ళ జీవన్ రెడ్డి లాంటి ఒక మహా వృక్షాన్ని నువ్వు కదిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. అది మతం చిచ్చు లేపి అనేటువంటి ఈ మాట నేను మంచిది కాదు మీకు అని చెప్తాను. సిబికి జీవన్ రెడ్డి గారు ఎక్కడ సపోర్ట్ చేసేవారు? వాళ్ళ కండవాళ్ళ కప్పుకుంటే జీవన్ రెడ్డి గారు తిరిగినటువంటి సందర్భం మనం చూపెడతావా? ఎందుకు మాట్లాడుతున్నావు ఇవాళ? తర్వాత ఎన్ఆర్ఐలకు జీవన్ రెడ్డి ఏం చేయలేదు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. నేను మీకు చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు, అరవింద్ కావచ్చు, మీకు జ్ఞాపకం ఉంటే 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి ఇక్కడి నుంచే మొదలైంది. అది ఏది మా ఈ ఉద్యమం అంతా కూడా జగిత్యాల నుంచి మొదలై ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐ బోర్డు కావాలని చెప్పి మిత్రుడు మా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మాట్లాడకూడదని చెప్పి ఇంత మైన్యూట్ ఇష్యూ అయినా కూడా నేను ఈ సందర్భం లోపల తీసుకుంటా ఉన్నా. దయచేసి నోరు మూసుకుంటే మంచిదని నేను హెచ్చరిక చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీకి. ఎన్ఆర్ఐ అనేటువంటి ఒక శాఖను రాష్ట్ర ప్రభుత్వం లోపల క్రియేట్ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటి మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీకు జ్ఞానం ఉందా, జ్ఞాపకం లేదా, బుద్ధి మాంద్యం అయిపోయిందా మీకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ శాఖకు మంత్రి మన జిల్లా మంత్రి ఆనాడు శ్రీధర్ బాబు గారు. ఇంతకంటే ఎక్కువ మీకు ఇంకేం చెప్పాలి మేము? అంటే ఏది పడితే రోడ్డుకి వచ్చినటువంటి కూతలు కూసి మాట్లాడి అప్పటికప్పుడు ఆ బజార్ లోపల, ఆ వాడ లోపల, ఆ ఊరు లోపల, ఆ పట్టణం లోపల ఏదో విభేదాలు సృష్టించి దాని ద్వారా ఓట్లు సంపాదించాలనేటువంటి నీచత్వం ఉన్నటువంటి మనుషులు మీరు. ఈ దేశం లోపల ఉండేటువంటి పదే రేపు మోడీ ప్రధాని కాకపోయినట్టయితే పాకిస్తాన్ బాంబులు వేస్తుంది. బుద్ధున్నదే మీకేమన్నా? పాకిస్తాన్తో కొట్లాడి పాకిస్తాన్ మీద గెలిచి బంగ్లాదేశ్ను సృష్టించి ఇవన్నీ చేసినటువంటి నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీలంక లాంటి దేశాల లోపల పీస్ కీపింగ్ సైన్యాన్ని పంపించి దక్షిణాసియా లోపల మొత్తం శాంతిని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి రక్తం ఇక్కడ ఏరులై ప్రవహించింది. ప్రజల జీవన విధానం లోపల ఒక భాగమైపోయింది వాళ్ళ రక్తం. ఏ ఒక్కరి వ్యక్తి అయినా ఈ జాతికి ప్రాణదానం చేసినటువంటి వాళ్ళు, జీవనదానం చేసినటువంటి వాళ్ళు, లేకుంటే ఇంకా ఏదైనా దానం చేసినటువంటి వ్యక్తి, త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి దండివాని కంటే మొండివాడే గొప్పవాడని చెప్పి ఒక సామెత. ఎంత మొండిగానైనా కూడా ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని సాధించాలని చెప్పి రాష్ట్ర ప్రజలను ఒప్పించి తెలంగాణలో 2వ ముఖ్యమంత్రిగా ఇవాళ ఎన్నిక కాబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాలను దయచేసి మీరు పరిగణలోకి తీసుకోండి అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కూడా కోరుతాను. ఇంత గట్టి నిర్ణయాలు ఎవరు తీసుకోలేదు. మీరు ఎన్ఆర్ఐని గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేనేలేదు. మీకేం చెప్తా, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మీ ద్వారా
ఇవాళ బీజేపీ నాయకులకు మళ్ళీ ఒకసారి మాట్లాడద్దు 2 రోజుల లోపల. ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐ అనేటువంటి సంస్థను మీ ఇప్పుడు ఉన్నటువంటి అసలు కేంద్రం లోపల దానికి గుర్తింపే లేకుండా చేసినటువంటి వ్యక్తులు మీ భారతీయ జనతా పార్టీ అని చెప్తాం. ఒక జ్ఞానం ఉండాలి నీకు, ఎంపీగా ఉన్నావు. ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్, అంటే ఒక విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి శాఖ. రాష్ట్రం లోపల ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోపల ఆ శాఖను ఏర్పాటు చేస్తున్నాడు. విదేశీ శాఖను అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితో ఈ శాఖను ఏర్పాటు చేసింది అనేటువంటి ఇంగిత జ్ఞానం కనీసం మీకు లేదా అని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ మీ దగ్గర ఏమున్నది? కేంద్రం లోపల ఎక్కడైనా ఎన్ఆర్ఐలు విదేశీయుల కొరకు పనిచేసినటువంటి సందర్భం కనబడ్డదా? అది కాకుండా నేను అడుగుతాను, నాకు చాలామంది చెప్తా ఉంది, అసలు ఇతను కుల రాజకీయాలు మత రాజకీయాలకు తప్ప, తండ్రి పేరు వాడుకొని తప్ప ఇతనికి అసలు ప్రభుత్వము ప్రజలు అనేటువంటి జ్ఞానమే లేదు. ప్రజల లోపల పోయి ఒక్కనాడైనా కూడా ఒక కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ హ్యావ్ యూ విజిటెడ్ ఎనీ ఆర్గనైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ యువర్ పార్లమెంట్? ఏదైనా ఒక హాస్పిటల్ కానీ, ఒక విద్యాలయాన్ని కానీ, ఒక కేంద్ర విద్యాలయాన్ని కానీ, ఒక రాష్ట్ర విద్యాలయాలను కానీ, హాస్టళ్లను కానీ ఫలానా దగ్గర ధర్మపురి అరవింద్ పాల్గొన్నాడు అనేటువంటి మాట ఎక్కడైనా కనిపిస్తే సిగ్గుతో బాధపడాలి నువ్వు. ఎన్నడూ కూడా ఒక విద్యాలయాలకు ఒక ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు పనిచేసేటువంటి దగ్గరికి పోయి పనిచేసినటువంటి సందర్భం లేదు. అరవింద్ ఎట్లా మాట్లాడుతావు? నేను గత 15, 20, 30, 40 సంవత్సరాలుగా 83లో నేను ఎమ్మెల్యే ఉండి అప్పటి నుంచి జిల్లా రాజకీయాల లోపల 12 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు 12, 11 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా, కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి జిల్లాకు నేను చైర్మన్గా, రాష్ట్ర పార్టీ లోపల రాజశేఖర రెడ్డి, వెంకటస్వామి గారు లాంటి అనేక మంది నాయకుల చేతి కింద పనిచేసినటువంటి వ్యక్తిగా, శ్రీపాదరావు గారు వాళ్ళ కింద పనిచేసినటువంటి వ్యక్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఈనాడు జీవారెడ్డి గారు గెలవవలసినటువంటి ఆవశ్యకత ఈ రాష్ట్రానికి మాత్రమే కాదు, జాతికి ఉన్నదని చెప్పి మరి ఆ సిమి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అయితే, సిమిగా జీవారెడ్డి గారు సిమి వాళ్ళని వెంటేసుకొని కండువాలు కప్పి తిప్పుతున్నారు. ఒక్క మనిషిని కూడా రూపట్టకపోతే ముప్పు రాస్తావా? ఇక్కడ జగిత్యాల గడియారం దగ్గరికి వచ్చి మళ్ళీసారి మాట్లాడదు. మంచి పద్ధతి కాదు. జగిత్యాల ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి. జగిత్యాల కాదు, నిజామాబాద్ ప్రజలు కూడా. నేను నిజామాబాద్ కాలేజీలో చదువుకున్నాను. నేను చదువుకున్నాడు అరవింద్ పుట్టలే. మెట్టుపల్లి ఇప్పుడు నాకు చూస్తా 2012 బహిరంగ సభల కేసీఆర్ ఏం మాట్లాడాడు? నేను కేసీఆర్ గురించి అసలే మాట్లాడదలుసు. ఎందుకంటే పాపం ఆయన ఇప్పుడు చచ్చిపోయాడు. ఆయన పార్టీని 10 ఏడాది కింద చంపేసాడు. టీఆర్ఎస్ పెట్టినాడే టీఆర్ఎస్ని చంపే తెలంగాణ అనేటువంటి పదాన్ని చంపేసి పాత్ర పెట్టి 10 కిలోమీటర్లని మాట్లాడుతున్నాడు. అట్లా తెలంగాణ అంటే నేను ఏది గొంగడి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అనేటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థులు, ఇటువంటి తెలంగాణ లోపల అనేక మంది దాదాపు 1200-1400 మంది బలిదానం అయితే వచ్చినటువంటి తెలంగాణను ముక్కలు చెక్కలు చేసి వాళ్ళ కుటుంబం వాళ్ళంతా కూడా పంచుకొని తినేటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ అంటేనే భయపడేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి, తెలంగాణ లేకపోతే అసలు నువ్వెవరివి? నీకున్నదేంటి? తెలంగాణ అనేటువంటి ఒకే ఒక వాదనతో ఇవాళ ఎట్లయితే బీజేపీ మత వాదనను తీసుకొస్తుందో నువ్వు కూడా తెలంగాణ వాదనను తీసుకొస్తావు. తెలంగాణ ఎప్పుడైతే చంపేసి తెలంగాణ అంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు నేను చెప్పినటువంటి శక్తులు 14 మంది యొక్క ఈ తెలంగాణ కొరకు బలిదానం చేసినటువంటి ఆత్మలు ఇవాళ కేసీఆర్ను వెంటాడుతుంటే నిద్ర వటక తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి అని చేసి, భారత రాష్ట్ర సమితి మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు కడపలు దాటాయి అన్నట్టు. బిడ్డ జైల్లో ఉన్నది, రేపు నువ్వు బయటందుకు తయారును, నీ కొడుకు రెడీ ఉన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీతో అంతగాగి డ్రామాలు చేసి అటు బిడ్డను అరెస్ట్ చేసి మిమ్మల్ని కూడా చేస్తామనేటువంటి ఒక బూచితో నేను కంట్రోల్లో పెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చెంచాగా మారినటువంటి నువ్వు 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర నువ్వు రేపు వచ్చేటువంటి ప్రభుత్వం మాది. ఏం ప్రభుత్వం? ఎట్లా వస్తుంది నీ ప్రభుత్వం? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఓడబట్టి అధికారానికి కాంగ్రెస్ పార్టీని తెచ్చిందనేటువంటి మాటను మర్చిపోతున్నావు మిస్టర్ కేసీఆర్. ఇలాగ తెలంగాణ అనేటువంటి పదాన్ని వాడుకొని వచ్చినటువంటి వాడు ఇంకోదాన్ని కాదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరి ఖర్గే సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి మీద నీ కుప్పి గంతులు నడవే అయిపోయింది. నీ డ్రామా కంపెనీ కథం. రెండు కూడా జరిగేటువంటి కాలం ముందర ఉన్నది. నువ్వు ఒకవేళ వాళ్ళని కాదన్నాడు రేపో ఎల్లుండో ఆవలెల్లుండో జైల్లో ఉంటావు. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఎన్ఆర్ఐల గురించి బాగా కేసీఆర్కు తెలిసినంత మనకు తెలియదు. ఎందుకంటే ఈ కేసీఆర్ ఎన్ఆర్ఐలను ముంచినంత ఎవరిని ముంచలేదు. అసలు ఆయన మొదటి మెట్టే ఎన్ఆర్ఐల ముంపు గ్రామాల ప్రజలు అన్నట్టు కేసీఆర్ను అసలు అనొచ్చు. పాపం మస్కట్ మైరవీలా
బాధితుల సంఘం అనేది ఒకటి పెడితే అలా 1000 మంది అని ఉంటారు ఈ రాష్ట్రంలో. కొంచెం సందు దొరికితే అవతల పడడానికి రెడీ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అవకాశం ఇస్తే అవతల పడతారు, మళ్ళీ ఈ దేశానికి కూడా రాను. ప్రత్యేక విమానం కొనుక్కొని తిరిగేటువంటి నువ్వు తెలంగాణ ప్రజలకు ఆదర్శమా? ఈ విమానం రేపు నువ్వు పారిపోవడానికి మాత్రమే పనికొస్తుందని చెప్తా ఉన్నా. అందుకే కొనుక్కొని పెట్టుకోవడానికి ఒక విమానం ఉన్నది, మీకు ఎక్కడో లేదు ఓన్. ఆ విమానంలో పారిపోతాడు ఎన్నడో ఒకనాడు. మీరు చూడండి, ఇది సత్యము. యూజ్లెస్ ఫెలో దే డోంట్ నో ఈజ్ నాట్ ఈజ్ ఎ పార్సీ. ఫిరోజ్ గాంధీ గారు ముస్లిం కాదు, ఫిరోజ్ గారు ఆయన ఒక పారసీయుడు. కాబట్టి లౌకిక అనేటువంటి వాదాన్ని మరి ఇందిరాగాంధీ గారి భర్త ఆయన ఫిరోజ్ గాంధీ, ఆయనను గాంధీ గారు అడాప్షన్ తీసుకున్నారు. ఆ తర్వాతనే వాళ్ళకి గాంధీ పేరు వచ్చింది. ఏకైక కూతురు ఆయన లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆయన యాక్సెప్ట్ చేసి ఏంటి అది వ్యక్తిగతమైన సమస్య. ఎవరెవరిని ప్రేమిస్తున్నారు, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనేది నీకెందుకురా? ఇక మేము అడగాలి, నన్ను ఎవరికి కుట్టామని మంచిదా? అది చెప్పగలుగుతావా? మీ తల్లి పేరు చెప్తావు కానీ తండ్రి పేరు చెప్పొచ్చా? చెప్పే అవకాశం ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అనేకమైనటువంటి క్వశ్చన్ లేదు. తల్లి వాస్తవము, తండ్రి విశ్వాసం. ఒక విశ్వాసం మీద, జాతీయత మీద నడుస్తుంది. త్యాగాలకు నిలయమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నారు. మీకు త్యాగం లేదు, ఏం లేదు, భోగం తప్ప. 6 లక్షల రూపాయల కోడు దొరుకుంటాడు ప్రధానమంత్రి, నాకేం లేదంటాడు. భార్య ఎక్కడున్నదో, తల్లి ఎక్కడున్నదో, తండ్రి ఎక్కడున్నదో తెలియలేదు. మీ కుటుంబాన్ని మీరే పట్టించుకోరు. మా భారతదేశం అంతా నా కుటుంబం అని చెప్తారు. పరివార్ మేరా హై, పరివార్ కहाँ है किसी को पता नहीं, तुम्हारा परिवार किधर है? పరివారములు పట్టించుకోలేనోడు భారతదేశం లోపల ఉన్నటువంటి ఈ 130-140 కోట్ల మందిని పట్టించుకునేటువంటి అవకాశం ఎక్కడ? కొంచెం అవకాశం సంధిస్తే ఈ దేశాన్ని అక్కడ సామాన్లు మంచి చెడ్డ ఏమేమి ఉన్నాయో అవన్నీ విదేశాలకు పంపించేసారు సొంత విమానాలల్లో. కొంచెం అవకాశం ఇస్తే ఆ సందులో పడి పారిపోవడానికి రెడీ ఉన్నారు విదేశాలకు. తండ్రి కొడుకు వీలైతే అల్లుడు.